రామారావు గారు, ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది, ఇలా చేయండి అని రోజు మనకు చాలామంది చెప్పేవాళ్ళు ఉంటారు. మీ ప్రకారం సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సరిత గారు. I'll tell you from my life. See, right now I'm 31 and I believe I've achieved decent success, decent name, decent fame and decent money in my life. According to me, the biggest secret for success is this. It's the mindset. Okay? If this mindset is right, success will come running, chasing to you, is what I understand. I'll tell you my story, okay? As a kid, when I was small, when I was a kid, I was a very shy person, very introvert person, and this mind was always against me. My biggest enemy was my own mind. అంటే నా గురించి నేను చాలా నెగిటివ్గా మాట్లాడేవాడిని, చాలా షైగా ఉండేది, మైండ్లో చాలా నెగిటివ్ థాట్స్ ఎప్పుడుకు ఉండేది. నేను చేయలేనేమో, నేను బాగాలేనేమో, నేను తప్పు చేస్తే ఎలా. సో అలా చాలా నెగిటివ్గా ఐ యూస్ టు థింక్. ఇన్ఫ్యాక్ట్ 10th వరకు నేను అలానే ఉండేది. ఓకే, చాలా భయపడుకుంటూ, జీరో కాన్ఫిడెన్స్, చాలా షై అలా ఉండేది. బట్ ఇన్ మై ఇంటర్మీడియట్, ఇది ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో చెప్పున్నాను, ఇన్ మై ఇంటర్మీడియట్ ఐ గాట్ అ ఛాన్స్ టు రీడ్ ద లిటరేచర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఓకే, అప్పుడు చాలా యంగ్, చాలా రెస్ట్లెస్ మైండ్, అండ్ ప్రతి స్టూడెంట్ మైండ్ అలానే ఉంటుంది. మన క్లాస్లో కూర్చొని ఊరంతా ఆలోచిస్తాము. వి థింక్ అబౌట్ ద హోల్ వరల్డ్. ఎస్, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వరింగ్. హిందీలో చాలా ఫేమస్ సేయింగ్ ఉంది, చింతా నహి చింతన్ కరో, డోంట్ వరీ, కాంటెంప్లేట్. అంటే వీ షుడ్ థింక్ డీప్ ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్. దట్ ఈస్ ద మీనింగ్. సో ఐ వాజ్ అ వరింగ్ గాయ్. ఐ యూస్ టు వరీ అ లాట్. అదైతే ఇలా, వాళ్ళు మా పేరెంట్స్ ఎలా ఉన్నారో, నాకు సడన్గా ఏమైనా అయిపోతే ఎలా, చాలా నెగిటివ్గా చాలా ఆలోచనలు ఉండేవి. బట్ వెన్ ఐ రెడ్ అ బుక్ ఆఫ్ వివేకానంద, that really changed my life. I'll tell you what was there in the book. It's a small book, okay? Ramakrishna Math nunchi ma professor Srimanarayana sir undevallu. He used to dress up in white with a vibhuti on his head and very passionate about Sanskrit. He's a Sanskrit professor. So a book lo emundante, it was in English. It said the mind is like a drunken poisoned monkey. The mind is like a drunken poisoned monkey. If you don't control the monkey will control you. It's a very powerful statement. When I was reading that statement, there literally shivers in my body, because I arrived at the root cause of all the problems in my life, Sarita. At that moment, I was bad at Telugu. I was bad at studies. I was bad at making friends. I was bad at even speaking. I was bad at everything in my life because mind was like a drunken, poisoned monkey. అంటే ఒక పాయిజన్ మంకీ ఎలా ఉంటుంది? మంకీస్ ఆర్ వెరీ రెస్ట్లెస్ బై నేచర్. ఇఫ్ దట్ మంకీ ఈస్ డ్రంక్, మెనీ ఆఫ్ అవర్ వ్యూవర్స్, రైట్, వెన్ యూర్ డ్రంక్, హౌ ఆర్ యూ, రైట్? సో యూఆర్ నాట్ కాన్షియస్, చాలా రెస్ట్లెస్గా ఉంటుంది. సో మైండ్ ఈజ్ లైక్ అ డ్రంకన్ పాయిజన్ మంకీ, పాయిజన్ బై ఎ స్కార్పియన్. ఒక స్కార్పియన్ కనుక వెన్ ఇట్ బైట్స్ యూ, యూ బికమ్ వెరీ రెస్ట్లెస్, యూ కెనాట్ స్టాండ్ స్టిల్ ఎట్ అ ప్లేస్. అంత రెస్ట్లెస్గా మన మైండ్ ఉంటుంది. అండ్ నా లైఫ్ అలానే ఉండే, టు బి ఆనెస్ట్. మై రిజల్ట్స్ వర్ లైక్ దట్. My life was very restless. Zero success in my life. I was a complete failure because of my own mindset. But when I understood it, when I understood the reason it was about the mind, then from that day what I did was I just started shooting these monkeys. What are these monkeys? These monkeys are negative thoughts. మన గురించి మనం చాలా నెగిటివ్గా సహజంగా మాట్లాడుతూ ఉంటాం, unknowingly, unconsciously. Yes, we all do it, Sarita, and we don't like it, but still we do it. Many people ask me why it is so. It is the law of nature. When you go to a farm field, అక్కడ వీడ్స్, గడ్డి చాలా సహజంగా వస్తుంది, దానికి అదే వస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. బట్ ఒక మ్యాంగో ట్రీ కానీ, ఒక బనానా ట్రీ కానీ అలా రాదు. మనం సో చేసుకోవాలి, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఫర్టిలైజ్ చేయాలి, వెయిట్ చేయాలి పేషెంట్గా, అప్పుడు ఫ్రూట్స్ వస్తాయి. ఎస్, సిమిలర్లీ నెగటివ్ చాలా ఈజీగా నాకు వచ్చేది. అండ్ నా మైండ్ అంత కరప్టెడ్ మైండ్. ఇప్పుడు మన ల్యాప్టాప్లో వైరస్ వస్తే మనం ఏం చేస్తాం? యాంటీవైరస్. ఎస్. సో మైండ్ అంత మంకీస్. ప్రతి మనిషికి, నాకనే కాదు, ప్రతి మనిషికి. ఇంతకుముందు మనం ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దే ఆర్ మంకీస్. అవర్ ఓన్ నెగటివ్ థాట్స్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను కరెక్ట్గా చేయకుంటే ఎలా అనే థాట్స్లో మనం పడిపోతాము. ఎస్,
అది నాకు రియలైజేషన్ అయింది. చాలామందికి 90s వరకు కూడా అవ్వదు. గాడ్స్ గ్రేస్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ దట్ రియలైజేషన్ వెరీ ఎర్లీ ఇన్ మై లైఫ్. అండ్ ఫ్రమ్ దాట్ డే యూ నో వాట్, ఐ బికేమ్ అ వాచ్మెన్. ఇట్ వాజ్ మై ఫుల్ టైమ్ జాబ్. నాకు శాలరీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఐ యూస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మైండ్ and I used to monitor each of my thoughts. What I did was, Sarita, and I want everyone to do this if they really want to become successful, write down a list of negative thoughts you have about you. ఒక పేపర్ పెన్ తీసుకొని మీ గురించి మీరు తప్పుగా ఏం మాట్లాడుతున్నారు. నాకు ఇంగ్లీష్ రాదు, నేను జీవితంలో ఏం చేయలేను, నేను ఇది చేయలేను, నేను ఇలాంటి పర్సన్, ఎలాంటి నెగిటివ్ థాట్స్ మీకైతే ఉన్నాయో అన్నీ ఒక పేపర్లో రాసుకోండి. దట్స్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు డూ. పాజిటివ్ థింకింగ్ నేను అనను. ఫస్ట్ మీ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు, గడ్డి, వీడ్స్, రైట్ దోస్ వీడ్స్ ఇన్ అ పేపర్. యా, అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రాయండి. అజ్యూమింగ్ యూ సే ఐ డోంట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, రైట్ సైడ్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఎట్ స్పీకింగ్ ఇంగ్లీష్. జస్ట్ చేంజ్ వాట్ యూ టాక్ టు యూ. ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్, Sarita? That's what I did. I became a watchman. I just started monitoring each of my thought. And I started reversing each of my thought. And slowly, believe me, I became very confident. The opinion about me, I said mindset. If you remember, the biggest secret for success is what? Mindset. My mindset changed. Because my self-talk about me changed. According to a research, whatever we talk is 200 times more powerful. 200 times more powerful than what we think. అంటే మనం ఏదైతే మాట్లాడతామో అది 200 టైమ్స్ మోర్ పవర్ఫుల్ మనం ఏదైతే ఆలోచిస్తాం దానికంటే. సో నా ఆలోచన విధానం మారింది, నా మాట్లాడే విధానం నా గురించి మారింది. నేను అప్పటికి తోపేం అవ్వలేదు, బట్ ఐ బికేమ్ ఫియర్లెస్. అండ్ కాన్ఫిడెంట్. అండ్ స్లోలీ వెన్ యూ బికమ్ ఫియర్లెస్ అండ్ కాన్ఫిడెంట్, Sarita, success will come hunting for you, believe me. Because you become good at taking risk in life. You start following your passions. And slowly when I became fearless, I wanted to talk. And slowly I started talking in my engineering college. I went to various colleges. I went to IIT Kanpur, I went to Usman University, IIT Chennai. I went to a lot of these colleges, SRM University, and I started talking. Started giving presentations, technical presentations untai college lo. I started giving them. I lost my fear. And slowly I got a job in TCS. I started working there. And there again I was not happy. So I started part-time speaking. Because naaka knowledge undi, because it's my passion. This is the key for any success. I could fix it. And I could achieve success in my life. And meeru just go and read any autobiography of any successful millionaire, billionaire, anyone, even Mahatma Gandhi. They all had a positive belief about them. నేను ఏదో ఒకటి చేయొచ్చు, ఐ కెన్ డూ బిగ్ థింగ్ ఇన్ లైఫ్ అని ట్రస్ట్ వాళ్ళకు ఉండేది. దట్స్ ద రీజన్ దే కుడ్ డూ ఇట్. ఎస్, సో ఫస్ట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ పాజిటివ్, ఆర్ ఐ వుడ్ సే స్టార్ట్ ఫిక్సింగ్ యువర్ మైండ్ సెట్. వాట్ యూ టాక్ అబౌట్ యూ ఈస్ రియలీ ఇంపార్టెంట్, Sarita. ఒక లిస్ట్లో రాసుకోండి నెగటివ్స్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాసుకొని దాన్ని స్టిక్ ఇట్ ఆన్ ద వాల్స్ అండ్ రీడ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. If you come to my home, I'll show you, Sarita. I have thousands would be more to say, but let's be honest, I have hundreds of quotes, hundreds of statements about me. I believe in myself. I stay healthy. I eat healthy food. I get up early in the morning. Doing exercise is easy. I have a lot of statements. I read them every single day in the morning. And that's very important. So that is the biggest secret. Rest all is secondary. According to me, it's about the mindset. The first thing. The most important thing. సో నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయడానికి మీరు వివేకానంద నుంచి మోటివేట్ అయ్యానని చెప్పారు. అందరికీ సేమ్ సోర్స్ నుంచి మోటివేట్ అవ్వాలని లేదు. సో నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏం సోర్సెస్ చెప్తారు? See, Sarita, motivation is temporary. Again, I say this, motivation is temporary. I am a motivational speaker, but still I say this very boldly. ఎందుకంటే మోటివేషనల్ స్పీకింగ్ విన్నప్పుడు నేను ఏదో చేసేస్తా, పీకేస్తా, అది చేసేస్తా, ఇది చేస్తాను, చాలా ఉంటుంది మనుషులకి. బట్ అది టెంపరీ మాత్రమే. ఓకే, సో వివేకానంద దగ్గర వచ్చి నేను మోటివేషన్ తీసుకోలేదు. ఐ టుక్ ఎన్ ఇన్స్పిరేషన్. మీనింగ్ ఏంటంటే యూ అండర్స్టాండ్ ఇట్ అండ్ యూ ఇంప్లిమెంట్ ఇట్. మోటివేషన్ ఇస్ యూ జస్ట్ ఫీల్ ఫర్ ద మూమెంట్ అండ్ యూ లీవ్ ఇట్. టెంపరీ. ఓకే, సో I took inspiration from various sources.
through people who had results. Okay, Vivekananda had results. Okay, so he was an inspiration for me. Second, Sandeep Maheshwari was a big inspiration for me because he showed results. He was a very successful businessman. He was a very successful speaker himself. Tony Robbins was my inspiration because he himself was a very successful motivational speaker and a very successful coach. So I took them as an inspiration and followed what they said. Motivation అంటే మనం వింటాం వదిలేస్తాం, అలా అని కాదు. అండ్ ఈవెన్ బుక్స్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అకార్డింగ్ టు మీ, బికాస్ బుక్స్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. అండ్ వెన్ యూ రీడ్ అ బుక్ సరిత, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్ ఇన్ దట్ బుక్. సో మనం ఎన్నిసార్లు బుక్ చదివినా మనకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ మనకు రీచ్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ వెరీ ఫేమస్ బుక్ కాల్డ్ as Think and Grow Rich by Napoleon Hill. It's a very beautiful book. And there is one more book called as Power of Subconscious Mind by Joseph Murphy. Very beautiful book. I would definitely recommend audience to read those books. Those books are inspiration. They're really inspiring books, and you will change from within. If you will change from within if you really read those books. So again, to answer your questions, don't have sources of motivation. Have sources of inspiration. Someone whom you connect with, someone whom you want to become like. I wanted to become like Sandeep Maheshwari, to be honest. I wanted to become like Tony Robbins. So I took them as an inspiration, as an idol. Followed what they followed. Read what they read. To be honest, I became Sandeep Maheshwari in my head first. I became Tony Robbins in my head first. And then slowly, once I started following what they followed, I got results. ఫెయిల్యూర్స్ నుంచి కూడా నేర్చుకోవాలి అని చెప్తుంటారు కదా. ఫెయిల్యూర్స్ నుంచి కూడా, వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి కూడా మనం నేర్చుకోవడానికి ఏం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ వాట్ అ వైస్ పర్సన్ డస్. మనం మిస్టేక్స్ చేసుకొని మనం నేర్చుకోవడం అనేది ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, కరెక్ట్? సో మనం వాళ్ళ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుంటే మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. అందుకే కదా ఈ కోచింగ్స్, ట్రైనింగ్స్ ఎందుకున్నాయి? బికాస్ బిఫోర్ యూ ఈవెన్ డూ ఇట్, let's learn from someone who has already faced it and he has overcome that. That's a really good way of learning, but we will learn what you should not do from their mistakes, and it's an inspiration, obviously. Okay, again, that's what I'm saying, it's an inspiration. నేను చెప్పే పాయింట్ ఏంటంటే సరిత, you should learn from someone who you want to become like. Okay, and his failures definitely are going to be a lesson for you, that we should not do that. So even failures we can learn. We can definitely learn. Instead of doing failures ourselves, we can learn from their failures. That's a very good point you mentioned. But choose your idol. నాకు సందీప్ మహేశ్వరి ఇష్టము, మీకు వేరే వాళ్ళు అవ్వచ్చు. నాకు టోనీ రాబిన్స్ ఇష్టం, మీకు వేరే వాళ్ళు అవ్వచ్చు. బట్ దట్ డజంట్ మ్యాటర్. ఆల్ మ్యాటర్స్ ఇస్ మీకు కావాల్సిన రిజల్ట్స్ వాళ్ళ దగ్గర ఉందా లేదా. అజ్యూమింగ్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంగ్లీష్ ఎవరిలా మాట్లాడదాం అనుకుంటున్నారు, ఫస్ట్ అతన్ని ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే అతని దగ్గర రిజల్ట్స్ ఉంది. అతను చెప్పిన మెథడ్స్ ఖచ్చితంగా 100% ఫాలో అవ్వండి. బ్లైండ్లీ ఫాలో హిమ్. యూ విల్ డెఫినెట్లీ బికమ్ లైక్ హిమ్. ఎస్, చాలామందికి సచిన్ టెండూల్కర్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. మెనీ పీపుల్ దే జస్ట్ బ్లైండ్లీ ఫాలోడ్ హిమ్ అండ్ దే have become better than him. In fact, Virat Kohli, he has become one of the finest cricket players, right? So you just have an idol, blindly follow him. I did what Vivekananda said. I did what Sandeep Maheshwari said. I literally did what Tony Robbins said. And that's the reason I could achieve success. And all of them said about mindset. So I fixed my mindset. I followed what they said. That's when the real change will happen, Sarita. And yes, I learned from their failures as well. Okay. నెగటివ్ థాట్స్ ఎట్లా ఓవర్కమ్ చేయాలో చెప్పారు. పాజిటివ్ థాట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి చెప్పండి. That's a very good question. See, positive thoughts is like sowing a seed in a land. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మనం ఒక ఫ్రూట్ ట్రీ అనుకుంటే ఫర్ ఒక సీడ్ మనం సో చేస్తాము. చేసి ఏం చేస్తాము, దాన్ని వాటర్ ఇస్తాము, దానికి కావాల్సిన సన్లైట్ ఇస్తాము, దానికి ఫర్టిలైజర్ ఇస్తాము, కరెక్ట్? అండ్ పేషెంట్గా వెయిట్ చేస్తాము. మనం డిమోటివేట్ అవ్వము. ఒక 3 months 6 months వెయిట్ చేస్తాము, అప్పుడు మనకు ఫ్రూట్స్ వస్తాయి. ఎస్, సిమిలర్లీ వీ హ్యావ్ టు సో పాజిటివ్ థాట్స్. దానికి ఆల్రెడీ మీకు ప్రాసెస్ కూడా చెప్పినాను. ఫస్ట్ యూ రైట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ యూర్ నెగటివ్. రాసినప్పుడు మనం ఏం చేసినాము, మనం సీడ్స్ ఎత్తుక్కున్నాము. మీకు అర్థమవుతుందా? దే ఆర్ పాజిటివ్ సీడ్స్. అజ్యూమింగ్ ఐఎమ్ అ గ్రేట్ స్పీకర్, ఐ లవ్ పబ్లిక్ స్పీకింగ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఎర్నింగ్ మనీ ఈజ్ ఈజీ. ఇవన్నీ మన సీడ్స్. ఈ సీడ్స్ని మనం ఇప్పుడు సో చేయాలి. ఎస్,
సో చేయాలంటే ఏం చేయాలంటే ఆ సీడ్స్ని మనం ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ చదవాలి. ఈ పన్నీ పాజిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం చదవాలి. ఎవ్రీ సింగిల్ డే ఇన్ ద మార్నింగ్ యూ రీడ్ ఇట్ అలౌడ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐఎమ్ అ గ్రేట్ స్పీకర్, ఐ లవ్ పబ్లిక్ స్పీకింగ్ చదవండి. By reading them, what you're doing is you're sowing the seed. You are sowing the seed. Okay? And then you visualize yourself achieving all of it. Visualization is very important if you really want to achieve that positive, whatever success you want in your life. Assuming you want to become a good speaker, assuming you're saying that I'm a great speaker, close yourself and see yourself on the stage speaking comfortably and confidently. If you say that I'm a great personality, see yourself as a great personality in your head first. So when you read it, you're sowing the seed. When you visualize, you're watering the seed. Okay? And when you repeat it every single day repeat it. Visualization and affirmation. This is called, talking is called as affirmation. Thinking is called as visualization. What is the meaning of visualization? Ante future gurinchi. Generally మనం ఏం చేస్తాం సరిదా, we think lot negative. Yes, మనం టెన్షన్ పడుతూ ఉంటాం. పబ్లిక్ స్పీకింగ్ అనగానే మైండ్లో చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఇంటర్వ్యూ అనగానే మైండ్లో చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఇంగ్లీష్ అనగానే మైండ్లో చాలా నెగిటివ్ థాట్స్ వస్తాయి. నేనేమంటున్నానంటే దాన్ని ఫస్ట్ పాజిటివ్గా మైండ్లో క్రియేట్ చేసుకోండి. ఎండ్ రిజల్ట్ మీరు సక్సెస్ఫుల్గా చేసినట్టు ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సీ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ ద ఎండ్, విచ్ మీన్స్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సీ యువర్ సెల్ఫ్ రాకింగ్ ఆన్ ద స్టేజ్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ సీ యువర్ సెల్ఫ్ స్పీకింగ్ కంఫర్టబుల్లీ ఇన్ ఇంగ్లీష్. Close your eyes and see yourself very successful and rich in your head. That is how you are watering the seeds. Reading aloud, you are in fact sowing the seeds. Okay. And if you keep doing it consistently for at least 60 days, 60 to 90 days is the time frame. ఎందుకంటే మనం ఒక చెట్టు పెట్టినా కూడా మనం అంత పేషెంట్గా వెయిట్ చేయాల్సిందే. మినిమం 3 months అయితే వెయిట్ చేయాల్సిందే. 3 months కనుక మీరు వెయిట్ చేస్తే you will see your personality will change. The reason is what you believe and what you talk about you has changed. So when you change your personal reality, your personality changes. I'll repeat it once again. When you change your personal reality, because now personal reality has changed. Now you're seeing a different end. You're talking very differently. Yes. So finally your personality will change. మీరు మాట్లాడే విధానం కానీ, మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ వాయిస్ మాడ్యులేషన్ కానీ, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతాయి. 100% అవ్వాల్సిందే, ఆప్షన్ లేదు. బట్ చేస్తే అవుతాయి, చేయకుంటే అవ్వవు. అండ్ చేయకుండా ఏమవుతుంది, నెగటివ్ ఆటోమేటిక్గా గ్రో అయిపోతుంటాయి, లైక్ ద వీడ్స్ గ్రో న్యాచురలీ. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. మీరు మిర్రర్ న్యూరాన్స్ గురించి మీ సెషన్స్లో చాలాసార్లు మాట్లాడున్నారు. ఏంటి మిర్రర్ న్యూరాన్స్, ఇది ఎలా వర్క్ అవుతాయి యాజ్ యువర్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ మా కోసం సరే? Okay, that's a very good question. See, mirror neurons, as the word says, mirror. Okay, mirror means reflection. ఇప్పుడు మనం మిర్రర్లో చూస్తే ఏమవుతుంది, we can see our reflection, correct? Mirror neurons are brain cells. Okay, so మనం ఒక రీసెర్చ్ ప్రకారం, okay, there is a scientist called as Ghisalatti. Okay, I don't know if I'm pronouncing it right, but Ghisalatti is his name. He's a neuroscientist. In his research, what he did was, he was eating an ice cream in front of a monkey. There was a monkey and he was eating ice cream in front of a monkey. He was eating ice cream, but in the computer, the brain was spiked in the brain of monkey. Ante he's licking the ice cream here, but akkada monkey's brain lo spike avutundi. Ante monkey is visualizing as if he is eating the ice cream. దాని మీనింగ్ ఏంటంటే, అది చాలాసార్లు జరిగింది. ఓకే, అంటే ఇక్కడ తింటుంటే అక్కడ స్పైక్ అవుతుంది, ఇక్కడ తింటుంటే అక్కడ స్పైక్ అవుతుంది. Meaning was that whenever you see someone acting with purpose, you actually mirror him. Mirror ante copy. Visualize as if you are doing it. This was the invention of the word mirror neurons. Meaning endante, when you go and watch a movie, when you watch Bahubali in the movie, you become Bahubali in the movie. Yes. మనం బాహుబలిలో ఫీల్ అవుతామా? జేమ్స్ బాండ్ మూవీ చూసిన తర్వాత 3-4 days వరకు జేమ్స్ బాండ్ మూడ్లో ఉంటాం మనం. బికాజ్ వీ బికమ్ దాట్, వీ మిర్రర్ దట్ పర్సనాలిటీ. అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ ఆర్ టాకింగ్ టు పీపుల్, అజ్యూమింగ్ నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఎక్సైటెడ్గా మాట్లాడితే మీరు ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు, బికాజ్ యూ విల్ ఎగ్జాక్ట్లీ మిర్రర్ మీ యాజ్ ద వే ఐమ్ టాకింగ్. బట్ నేను డిప్రెసివ్గా మాట్లాడితే
మీరు చాలా డిప్రెసివ్గా ఆటోమేటిక్గా అయిపోతారు బికాజ్ యువర్ మైండ్ ఈస్ ట్రైంగ్ టు మిరర్ మీ యాజ్ వెల్. ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్? సో దట్స్ ద రీజన్ వెన్ వీ గో ఇన్ అ సాడ్ అట్మాస్ఫియర్ బికమ్ వెరీ సాడ్. When you go in a very happy atmosphere, we become very happy because we are mirroring them. It's a very common phenomenon. This happens everywhere, Sarita. So to tell in one line, the mirror neuron works in a fashion that whenever you see someone acting with purpose, you actually mirror him exactly. అంటే మనం వాళ్ళలానే బిహేవ్ చేస్తాము. మనం సాడ్గా ఉంటే వాళ్ళు సాడ్ ఉంటారు, మనం హ్యాపీ ఉంటే వాళ్ళు హ్యాపీ ఉంటారు బికాస్ వీఆర్ యాక్చువల్లీ మిరరింగ్ దెమ్. I hope that answers your question. Yeah. So it is a very famous word, mirror neurons. You can go and research about it. మనం సపరేట్గా దీని మీద వీడియో చేద్దాం తర్వాత. మీ విలువైన టైం మాకు స్పెండ్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సౌరవ్ గారు. థ్యాంక్ యూ.